అందరికీ నమస్కారం. నేను మీ కుట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులైనటువంటి వెంకట గురుమూర్తి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇటీవల చూసుకుంటే వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి నేతలు ఎలా వ్యవహరించాలి, రాజకీయ నాయకులు ఎలా ఉండాలని చెప్పనంటూ ఒక క్లాస్ పీకినట్టు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళారు. కట్ చేస్తే 2 రోజుల్లోనే ఆ పార్టీలో ఉన్నటువంటి గతంలో మాజీ మంత్రిగా చేసినటువంటి అంబటి రాంబాబు గారు నడి రోడ్డు మీద సాక్షాత్తు ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు గారిని దుర్భాషలాడుతూ మాట్లాడారు. దానికి ప్రతిఫలితం కూడా ఇప్పుడు టీడీపీ శ్రేణుల యొక్క ఆగ్రహానికి గురైపోయి బలైపోతూ ఉన్నారు. మరి నిజంగా ఇలా వైసీపీ శ్రేణుల్ని రెచ్చిపోండి అని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనుకోవచ్చు. 100% జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ సమాజంలో పనికిరానటువంటి వ్యక్తి, ఒక చీడ పురుగు. ఆయన ఒక మాట చెప్తే ఒక పని చేపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో మనం చూసాం ఎలాంటి వ్యక్తి అంటే, అతను ప్రజాస్వామ్య దేశంలో అందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ అతను రప అని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టాడు. ఆయన మాటలు చూసి పేర్నినాని పక్కన ఉన్నట్టు పోరంబోకుడు కన్ను కొడితే సైకి చేతి వేసేయాలరా అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ఒకళ్ళ మించి అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ పార్టీ పనికిరాదని ఇప్పటికే ప్రజలు తీర్పిచ్చారు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతామన్నారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరే నెయ్యి లేకుండా 20 కోట్ల లడ్డూలు చేశారంటే ఇది సిట్టు చెప్పింది. దీంతో వీళ్ళందరూ కూడా మైండ్ చెడిపోయి వీళ్ళే తప్పు చేసి వీళ్ళే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తామన్నారు. వీళ్ళకి నీతి ఉందా? వీళ్ళకి నిజాయితీ ఉందా? ఆ రోజు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి పబ్బం గడుపుకున్నారు. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర వాళ్ళ బాబాయిని చంపింది ఎవరు? సాక్షాత్తు జగనే వాళ్ళ బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఇవాళ ఏమైంది? వీళ్ళకి ఏంటంటే అచ్చోసినటువంటి ఆంబోతు అంబటి రాంబాబు, వాడికి తల్లికి పెళ్ళానికి తేడా తెలియని ఎదవ. ఏనాడన్నా తల్లిని చూస్తే తల్లి విలువ తెలిసిద్ది, భార్యను చూస్తే భార్య విలువ తెలిసిద్ది. ఆ ఎదవ ఆడిని వెలేశారు. వాడు బయటకు వచ్చి పోరంబోకోడు వెళ్ళి డ్యాన్సులు వేసుకుంటా, ఆ డ్యాన్సులు వేస్తే కరెక్ట్ అంట. అంబటి రాంబాబు డ్యాన్స్ వేస్తే ఎవడు చెబుతున్నాడు? దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. సుభాష్ గారు మొన్న మంత్రి గారు సరదాగా సంక్రాంతి సంబరాలకి పాపం ఒక జెంట్ ఆర్టిస్టుతో సరదాగా 2 స్టెప్పులు వేసాడు. కళామ తల్లి ముద్దు బిడ్డలు పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్, ఒక ఎన్టీఆర్ గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, ఒక శోభన్ బాబు గారు పుట్టిన గడ్డ. అలాంటి చోట 2 స్టెప్పులు ఎత్తే ఆడు ఏం భాషరా? నీలాంటి వ్యక్తి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండకూడదు. అచ్చోసిన ఆంబోతుల్ని మీరు ఈ సమాజం మీద వదిలారు. గుర్తుపెట్టుకోండి, రాంబాబు రాబోయేటువంటి రోజుల్లో నువ్వు మాట్లాడింది కనీసం అది ఆ మాటను ఉచ్చరించటానికి కూడా ఈ సమాజంలో పుట్టినటువంటి కన్న తల్లికి పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా మాట్లాడు. నువ్వు మాట్లాడావు. నీలాంటి ఎదవల్ని నాలుగు తెగేయాల. నువ్వు సమాజానికి పనికిరావు. గుర్తుపెట్టుకో, నీ చర్మం వచ్చి చెప్పులు కుట్టుకునే రోజు వస్తుంది దగ్గరలో. ఎందుకంటే కార్యకర్తల రక్తం మరిగిపోతుంది మీరు మాట్లాడే మాటలకి. సార్, అంటే ఇప్పుడు గత 4 రోజుల్లో చూసుకుంటే పేర్ని నాని మాట్లాడాడు, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు, ఇప్పుడు అంబటి మాట్లాడారు. అంబటి విషయం అంటే అసలు మర్చిపోలేరు. ఆ కోపంలో ఉన్న ఒక గంటకే మళ్ళీ జోగి రమేష్ వచ్చేసి నారా లోకేష్ గారిని అయితే అతనికి చిప్పు దొబ్బిందేమో, కొవ్వు కరిగి ఒళ్ళు తగ్గింది అనుకున్నాం అని చెప్పని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా కూడా గతంలో మనం చూసుకుంటే టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ శ్రేణులు వచ్చి దాడి చేశారు సార్. కేసులు పడుతున్నాయి, అనుభవిస్తున్నారు. ఇప్పుడు అదే ప్లాన్ అనుకోవచ్చా? ఇప్పుడు కొవ్వు కరెక్టం కాదు, వీడికి కొవ్వు పట్టింది. జైలు చెప్పకూడు బాగా వీడికి వంట పట్టింది. వీడేం మాట్లాడుతున్నాడు? వీడికి చుప్పుపోయింది. కల్తీ మద్యంగాడు కల్తీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వీడు ఖైదీ వేషం మార్చాడు, కానీ ఈ బజార్ భాష మార్చుకోవాలా. నారా లోకేష్ గారిని విమర్శించే స్థాయి నీది. నీ బతుకు ఎంత, నువ్వెంత? ఎవరు దేవుళ్ళకి రాజకీయం చేసింది? ఎవరు దేవుళ్ళని దేవుళ్ళ గురించి, దేవుళ్ళ యొక్క నీ దోపిడీ చేసింది ఎవరు? కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేశానని మేము చెప్పామా? సిట్టి చెప్పింది. అది కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తేనే సిట్టి చెప్పింది. ఎవడికి దొబ్బిందిరా? మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకేముంది వెంకటేశ్వర స్వామితో? ఇవాళ వెళ్ళి మీరు చూసుకోండి, తిరుమల పవిత్రతను చాలా చక్కగా కాపాడుతూ ఉన్నాం. తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్య వాళ్ళ నేతలు కూడా అదే చెప్పారు. అన్న ప్రసాదాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు టైంలో లడ్డు వాసన వచ్చిన మాట మాస్తం కదా, ఆ ప్రతిపక్షంలో ఉండగానే ఆనాడే ప్రజలు కూడా మాట్లాడారు. మీరు నెయ్యే లేకుండా లడ్డూలు తయారు చేశారు. ఎవడు మాట్లాడాడు? దేవుళ్ళ గురించి ఎవరు రాజకీయం చేశారు? పైగా వాడు మాట్లాడతాడు కల్తీ తెలుగుదేశం కల్తీ అధ్యక్షుడు అంట. అరే కల్తీ మద్యంగా, నువ్వు కల్తీ మద్యంగాడు, కల్తీ రమేష్ గాడు నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిది కల్తీ తెలుగుదేశం?
ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి జెండా పసుపు జెండా. మాకు ఆ జెండా అట్లాగే ఉంది. మా గుర్తు సైకిల్ గుర్తు మా దగ్గర అట్లాగే ఉంది. మా నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉన్నారే. అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం అంతా ఈరోజు పార్టీలోనే ఉండారే. ఎవడదరా కల్తీ పార్టీ? బాబు చస్తే ముఖ్యమంత్రి పదవి కోసం శవం పక్కన పెట్టుకుని శవరాజకీయాలు చేసిన శవరాజకీయాల్లో పుట్టిన పార్టీ మీ పార్టీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోటీ పడిస్తావరా దరిద్రుడా? మీ నాయకుడు కాదు ఎందుకు పోటీ పడిసింది ఆ పార్టీకి? ఇవాళ నేను జోగి రమేష్ని అడుగుతున్నా, అరే బుద్ధి లేని అదవా, నీకెవడు కాంగ్రెస్ పార్టీ కాదా నీకు బీఫార్మ్ ఇచ్చింది? నువ్వు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చావు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు. మీరు కల్తీ నాయాళ్ళు, కల్తీ యాదవులు మీరు. అసలు ఆ పార్టీ అధ్యక్షుడు అతను కాదు కదా సార్, అప్పుడు కూడా ఒక వివాదం జరిగింది. ఖచ్చితంగా ఎవరిలో పార్టీ పెడితే ఆ పార్టీ లాక్కున్నారు. వీళ్ళు కల్తీగాళ్ళు. వీళ్ళు తెలుగుదేశం గురించి విమర్శిస్తే ఏం మాట్లాడాలా? ఇవాళ పరకామణి కేసు ఏంటి, కల్తీ లడ్డు ఏంటి అని అడుగుతున్నాడు అమాయకుళ్ళగే. పరకామణి కేసు ఆ రోజున జరిగితే రాజీ చేసిన మాట వాస్తవం కాదా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? నీకు ఆ మాత్రం తెలియదా? అంటే నువ్వు మాట్లాడితే జనాలు నమ్మేస్తారా? పరకామణిలో దొంగతనం చేసిన మాట లెక్కింపు అప్పుడు నిజం కాదా? అది ప్రజలందరూ చూడలేదా? అది రాజీ చేసుకున్న మాట వాళ్ళే చెప్పారు కదా రాజీ చేసామని. మేము దొంగతనం చేస్తే దాన్ని దొంగతనం చేసిన రాజీ చేస్తారమ్మా? అది వెంకటేశ్వర స్వామిని ఈ ఎదవలకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఈయన పైగా మాట్లాడుతున్నాడు. ఈయనంటే ఏదో అంట ఆయన ఇంటికి రావాలంట, లేకపోతే నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానంట. అధికారం మతం ఎక్కి కొవ్వెక్కి నా ఎలా నీకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి పంపిస్తే ఇంటి మీదకి దాడికి వచ్చావు. దాడికి వచ్చినందుకు నీకు మంత్రి ఇచ్చాడు. మీ పార్టీ బతుకు అదిరా. ఎవడ మీద దాడి చేస్తే ఆడికి పదవి ఇస్తారా? తోటి చంద్రయ్య గారిని చంపినోడికి మీరు ఎంపీపీని చేశారా? బోండవమ్మ గారు బుద్ధయంకన పారాకిషోర్ మీద దాడి చేస్తే ఆడికి చైర్మన్ ఇచ్చారా? దరిద్రుడా, ప్రజాస్వామ్యం రా మీరు ఉండేది. రే మీ పార్టీ 11 సీట్లు కూడా నువ్వు అంటున్నావు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. నువ్వు పొర్రు దండాలు పెట్టినా, నువ్వు ఎన్ని చేసినా ఇవాళ ప్రజలు మీరు మాట్లాడే మాటలు సిగ్గుండ్రా. అరే ప్రతిపక్షం అంటే ఈ దేశంలో చాలామంది చేశారు రా. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు చేశాడు రా. నీతికి నిజాయితీకి మారుపేరుగా చేశాడు ప్రతిపక్ష నాయకుడిగా. ఒక సర్దార్ గౌతు లచ్చన్న గారు చేశాడు. మన కులస్తుడు మాట ప్రకారం ఆ రోజున ఏదైతే ఆయన అన్న మాట ప్రకారం రాజీనామా చేస్తే వెనక్కి తిరిగి రాకుండా చేశాడు. అంతేకాకుండా గీత కులాల కోసం ఆ రోజున మరి అవిశ్వాస తీర్మానం పెడితే మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి ఆయన పదవిలో నుంచి ఆ రోజున దింపేశాడు. అలాంటి చరిత్ర కలిగినటువంటి జాతిలో పుట్టినటువంటి నీ ఎదవా, నీ బతుకు చెడ, నువ్వు మనిషివిరా అసలు? నువ్వు అసలు మనిషివేనా? ఇవాళ నువ్వు అక్రమ మధ్యలో ఉండవు. నేను అడుగుతున్నా, నీ చరిత్ర పెడల్లో నువ్వు చెరువులు తవ్వితే నీకు డబ్బులు ఇవ్వాలి, కాంట్రాక్టులు చేస్తే నీకు డబ్బులు ఇవ్వాలి, ఏ చిన్న పని చేసినా నువ్వు డబ్బులు ఇవ్వాలి. ఆఖరికి నువ్వేం కులమరా? నువ్వు ఈ కులబోళ్ళ దగ్గర కూడా పెనములు వచ్చినా కూడా నువ్వు డబ్బులు వసూలు చేసి ఇళ్ళమ్మట తిప్పించుకున్నావు డబ్బులు ఇవ్వకుండా. నువ్వు మనిషివా? నువ్వు కక్కుర్తి. ఈ మధ్యన కూడా నా క్లాస్మేట్ ఒకడు వచ్చి చెప్పారు, చిన్న కాంట్రాక్టర్ అయితే డబ్బులు ఇస్తే నుండి లేకపోతే పొమ్మన్నావంట. నువ్వు కల్తీ మధ్య ఖచ్చితంగా నువ్వు అమ్మావు. కాబట్టి నేను వస్తా, పద ప్రమాణం చేద్దాం, నీ దగ్గర దమ్ముంటారా నేను వస్తా. సిగ్గులేని అతవా నువ్వు. లారా లోకేష్ గారిని ఏమంటావు? దావోసు ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. డబ్బా మాటలు. వరద వస్తుందంట, పెట్టుబడులు వరద. రే దరిద్రుడా, యువతని మీరు గంజాయి మత్తులో పెట్టి గంజాయి అమ్మిచ్చి డ్రగ్స్ తెచ్చి వాళ్ళ మీద వ్యాపారం చేసిన ఎదవలరా మీరురా. యువత గురించి మీకేం తెలుసురా? రే బుద్ధి లేనివాడా. ఇవాళ మా నాయకుడు నారా లోకేష్ గారు డిఎస్సి తీసి 16,347 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఇవాళ దావోస్ వెళ్ళి ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ని విశాఖపట్నం తెస్తే లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. పెట్టుబడి వరదని ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నావురా? యువతని మీకు కావలసిన విధంగా వాడుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. నువ్వు ఇవాళ యువత గురించి తేలిగ్గా మాట్లాడుతున్నావు. ఇవాళ మీరు చూడండి, కృష్ణా జిల్లాలో గన్నవరంలో ఇవాళ చూడు, అశోక్ లేలాండ్ ఫ్యాక్టరీ నువ్వు మూస్తే మేము ఇవాళ తెరిపించావు. అక్కడ ఉద్యోగాలు కల్పన చేసావు. అక్కడ ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చారు? నీ బాబు తెచ్చాడా? నువ్వు ఎవరు తెచ్చాడు? జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? ఇవాళ ఖచ్చితంగా లోకేష్ గారు మీకు మైండ్ దొబ్బింది, మీకు మైండ్ చెడిపోయింది, మొత్తం మీకు పోయే కాలం వచ్చింది. మీ పార్టీని తుడిచేస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఒక పద్ధతి ప్రజాస్వామ్యం అనేది లేకుండా మీరు మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలు ఇవాళ మీరు మాట్లాడే మాటలకి రక్తం ఉడికిపోతూ ఉంది. మీ తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటాం, మీ తోలు తీస్తాం. గుర్తుపెట్టుకొని నాలికలు తెగిపోతాయి.
చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక దేవుడు. అలాంటి దేవుడిని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆలీబాబా 40 దొంగల్లో దొంగలు పెట్టుకుని మీరు ఇవాళ మీ పార్టీని నడుపుతా సార్ ఉన్నారు. ఫైనల్గా ఒక చిన్న మాట, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, నేను ఎవరో నన్ను తిట్టిన వాళ్ళని తిట్టా అనుకుంటూ ఫ్లోలో తిట్టేశాను బాబు గారిని. సో రాజ్యాంగం అయితే రెడ్ బుక్ రాజ్యాంగం వస్తుంది ఏపీలో, నా ఇంటి కుక్క కూడా ఆ రాజ్యాంగానికి భయపడదని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి అంటే రెచ్చగొట్టినటువంటి వైసీపీ నేతల నుంచి ఈ అంబటి గారిని కూటమి నేతల వెనక ఒక ఎరలా వదిలారు అనుకోవచ్చా? నేను చెప్పే కదా ఇందాక, అడికి తల్లికి పెళ్ళకి తేడం తెలదు. తల్లి పెళ్ళం తేడా తెలవని ఎదవాడు, పొరంబాకుడు, ఆంబోతు. మరి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకు? కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఫ్లోలో తిట్టారంటే నువ్వు ఏం చదువుకున్నావురా? నువ్వు మంత్రివిరా? నీకు బుద్ధి ఉందిరా? పందికి నీకు తేడా ఏముందిరా చెప్పరా? తల్లినిరా నువ్వు మాట్లాడేది? నీకు తల్లి లేదురా దుర్మార్గుడా? ఎవరైనా తల్లిని అంత మాట మాట్లాడతారా? ఛీ, నీ బతుకు చెడా. నీకు మీ మీద చట్టం చర్యలు ఉంటే చట్టం, వీళ్ళు తప్పులు చేశారు. మాకేం రెడ్ బుక్ రాజ్యాంగం అదేం లేదు. రెడ్ బుక్ ఎందుకు రాశామంటే నాలాంటి అమాయకుల మీద కేసులు పెట్టారు ఆ రోజుల్లో. నేను ఒక బీసీ బిడ్డనే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంటే మేము వెళ్తే ఆ రోజు మా మీద 15 రోజులు జైల్లో పెట్టారు మమ్మల్ని. మేము ఎప్పుడు కూడా బీసీ కులంలో పుట్టి, ఒక గీత కార్మికుడు కుటుంబంలో పుట్టి, మేమేనాడు కూడా జైలుకి వెళ్తాం అనుకో, ఓ దుర్మార్గుడు పంపాడు. ఇలాంటివన్నీ రాసుకున్నారు. ఓకే, గురుమూర్తికి అన్యాయం జరిగింది, ఇంకోసాట ఒక దళిత బిడ్డకి ఇక్కడ అన్యాయం జరిగింది. డోర్ డెలివరీ చేశారు ఇక్కడ ఒక మాస్క్ అడిగినందుకు మరి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పాపాలు. ఒక తోట చంద్రయ్య, అదేవిధంగా మాచర్ల మరి ఒక చిన్నారి బిడ్డ, మరి ఎంత దారుణంగా బిడ్డని చంపేశారమ్మా. సో ఇలా ఈ పాపాల చిట్టా అంతా బుక్లో ఉందంట. అంతేగాని ఈ ఎదవల పాపాలు పడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు దోపిడీ చేసిన దొంగలు. ఇప్పుడు కల్తీ మద్యంతో పాటు ఈ రాష్ట్రంలో మద్యం అమ్మారు 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు. ఎవరు అమ్మారు మద్యం? వాళ్ళ కార్యకర్తలు అమ్మారు. తయారు ఎవరు చేశారు? వాళ్ళే తయారు చేశారు. 50,000 మంది చనిపోయారు. లక్షలాది మంది కిడ్నీలు లివర్ల పక్షవాతం వచ్చి ఇదయ్యారు. ఆ పాపం ఎవరు తేలదు కాదా? 3,500 కోట్లు ఇది బాబు సొమ్మ. మరి వాళ్ళందరూ జైలుకి వెళ్ళొద్దా? మాకేముంది? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? కదా రెడ్ బుక్ అంటే దేనికి పెట్టాడు ఆయన? పాపాలు చిట్టా రాశాడు. ఇలా పాపాలు, వైసీపీ పాపాల చిట్టా రెడ్ బుక్ రాజ్యాంగం. ఎస్, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.